ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో దిమ్మ తిరిగిన కాంగ్రెస్, దుమ్ము రేపిన గులాబీ పార్టీ అంటూ బీఆర్ఎస్ అంటూ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. తొలి దశ పంచాయతీ ఫలితాలు అధికార పార్టీకి షాక్ అంటూ ఈ వార్తను మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ దుమ్ము రేపింది, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగిందనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి కోలుకోని విధంగా షాక్ తగిలిన అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సగం స్థానాలైనా గెలవలేక అధికార పార్టీ పూర్తి స్థాయిలో ఢీలా పడిన పరిస్థితి, ఆపసోపాలు పడిన సందర్భం క్షేత్రస్థాయిలో కనిపించింది. పోటీ చేసిన గ్రామాల్లో 44% చోట్లే దక్కిన విజయం అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీపై పెళ్లుబుక్కుతున్న వ్యతిరేకత నేపథ్యంలోనే కాంగ్రెస్కు ఈ షాక్ తగిలిందనే అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రేవంత్ ప్రచారం చేసినా పట్టించుకొని ఊరి జనం అంటూ ఈ వార్త. అనేక జిల్లాల్లో ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి అనేక రకాల సమావేశాలు నిర్వహించినా కూడా జనం పట్టించుకోలేదనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్తో బీఆర్ఎస్ శ్రేణుల హోరాహోరీ పోరాటం అంటూ ఎక్కడికక్కడ గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ దళం కాంగ్రెస్తో ఢీ అంటే ఢీ అంటూ హోరాహోరీగా పోరాటం చేయడం వల్లే పరిస్థితి ఈ రకంగా ఫలితాలు వచ్చాయనే అంశం కూడా కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ తరుణంలో పోరాటంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు వెనక్కి తగ్గకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించడంలో వారంతా కూడా సఫలీకృతులైన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటుగా గత 10 ఏళ్ల పాటు పల్లెల్లో ఏ రకంగా పరిస్థితులు ఉండేవి, పల్లెల బతుకు చిత్రం ఎలా మారింది, పల్లెల ముఖ చిత్రం ఎట్లా మారింది, పల్లె వాసుల జీవితాలు ఏ రకంగా బాగుపడ్డాయి బీఆర్ఎస్ హయాంలో, అదే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో ప్రజలు అన్నిటికంటే ముఖ్యంగా రైతులు ఏ రకంగా అగచాట్లు పడ్డారు, యూరియాతో పాటుగా ఇతర అనేక రకాల సమస్యలతో ఏ రకంగా పల్లె జీవితం అంతా కూడా దుర్భరంగా మారిందో ఇవన్నీ కూడా ఈ ఎన్నికల వేళ ప్రజల్ని ఆలోచింపజేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ఫలితాలను బట్టి చూస్తూ ఉంటే అటు ఈ కీలకమైన కథనం మనం చూస్తున్నాం. 50 చోట్ల 10 ఓట్ల తేడానే, 150 చోట్ల కేవలం 20 ఓట్ల తేడానే మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా ఢీ అంటే ఢీ అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ తలొగ్గకుండా బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీ పోరాటం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున స్థానాలు కైవసం చేసుకోవడం అనేది కూడా అత్యంత కీలకం. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయనే వాదన గతంలో ఉండేది. కానీ పూర్తిగా ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను కేవలం 2 ఏళ్ల కాలంలోనే మూటగట్టుకుంది. కాబట్టి ప్రజలు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ను తిరస్కరిస్తూ ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పతనం ప్రారంభమైందనే అంశం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా అర్థమవుతుందనే అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ 1702, బీఆర్ఎస్ 1345, బీజేపీ 186, ఇతరులు 524. ఫలితాలు వెలువడాల్సినవి అర్ధరాత్రి సమయానికి 77 అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. మొదటి విడతలో 4236 పంచాయతీలు ఎన్నికలు జరిగితే పోలింగ్ జరిగినవి 3834. ఇందులో 396 ఏకగ్రీవాలు జరిగాయి. ఓటింగ్ శాతం దాదాపు 85% వరకు ఓటింగ్ నమోదైన సందర్భం మనకు ఈ ఎన్నికల్లో కనిపిస్తూ ఉంది. ఇక 95 ఏళ్ల వయసులో సర్పంచ్గా ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్గా జగదీష్ రెడ్డి గారి తండ్రి రామచంద్రారెడ్డి గారు ఎన్నికై ఒక సరికొత్త రికార్డును సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది అరుదైన రికార్డు. ఈ వయసులో 95 ఏళ్ల వయసులో సర్పంచ్గా ఎన్నికవడం అనేది అత్యంత ఒక ప్రత్యేకమైన సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఫోన్లో రామచంద్రారెడ్డి గారికి కేసీఆర్ గారు అభినందనలు తెలియజేశారు. అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. మీరు మళ్ళీ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందంటూ ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి గారు కేసీఆర్ గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడంతో పాటు అప్పుడే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది, 6 దశాబ్దాల ఆకాంక్షను మీరు నెరవేర్చారు, కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో దాన్ని సాగించారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులు కల్పించి దుర్భరమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు. పూర్తిగా అన్ని రంగాల్లో కూడా విఫలమయ్యారు. అందుకే మళ్ళీ వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా, మళ్ళీ తెలంగాణ మళ్ళీ బంగారు బాటలు పట్టాలన్నా అది కేవలం మీ హయాంలోనే సాధ్యమవుతుందని చెప్పి మరోసారి మీరు ముఖ్యమంత్రి అయితేనే
తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ ప్రజల జీవితాలు మళ్ళీ బాగుపడతాయి, తెలంగాణ ముఖ చిత్రం మారుతుంది, తెలంగాణ ప్రజల బతుకు చిత్రం మారుతుందని రామచంద్రారెడ్డి గారు ఈ సందర్భంగా కేసీఆర్ గారిని కోరిన సందర్భం, తన ఆకాంక్షను వ్యక్తం చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక మిగతా వార్తలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సీఎం ఇలాకాలో కాంగ్రెస్కు కూడా ఎదురు దెబ్బ. 10 మేజర్ గ్రామ పంచాయతీలో కూడా బీఆర్ఎస్ విజయం సాధించిన కీలకమైన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగలడం పంచాయతీ ఎన్నికలు అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం చూడొచ్చు. 10 మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటే 10 మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ విజయం సాధించిన పరిస్థితి. అనిరుద్ రెడ్డి సొంతూరులోనూ అధికార పార్టీ ఓటమి చెందడం అనేది మరో కీలకమైన పరిణామం నిన్న చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత వదిన కూడా పరాజయమే పాలైన పరిస్థితి. ఫిరాయింపు తెల్లం గ్రామంలో కూడా గులాబీ పార్టీ గెలుపు సాధించిన పరిస్థితి. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానిక గ్రామాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడించిందంటే వారు పార్టీని ఫిరాయించడంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఒక బలమైన సంకేతం ఈ ఫలితాల ద్వారా అర్థమవుతోంది. అలాగే టూరిజం చైర్మన్ గ్రామంలోనూ కాంగ్రెస్కు ఝలక్ అంటూ ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాదు కార్పొరేషన్ పదవుల్లో ఉన్నవారు కూడా తమ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కాపాడలేకపోయారు, ఆ పార్టీకి సంబంధించిన ఓటమిని అడ్డుకోలేకపోయారనే అంశం కూడా మనకు కనిపిస్తుంది. టూరిజం చైర్మన్ గ్రామంలో కూడా కాంగ్రెస్కు ఝలక్ తగిలిన పరిస్థితి, పల్లె ప్రజలు ఝలక్ ఇచ్చిన సందర్భం. ఇక గజ్వేల్లో కారు టాప్ గేరు. 79 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ హవా అంటూ గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కారు టాప్ గేర్లో దూసుకెళ్ళింది. 79 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ విజయం సాధించడం అత్యంత ప్రత్యేకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో హస్తం పార్టీకి కూడా అక్కడ కూడా షాక్ తగిలిన పరిస్థితి. 18 పంచాయతీలకు 10 చోట్ల అంటే మెజారిటీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ గెలుపొందిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నేతను చంపిన ఊర్లో గులాబీ జయభేరి అంటూ బీఆర్ఎస్ నేతను దారుణంగా హత్య చేసిన గ్రామంలో తెలంగాణలో స్థానం లేదు. అలాగే ప్రజల ఆశీర్వాదం ఉన్న నాయకుని, ప్రజల ఆశీర్వాదం ఉన్న పార్టీని ఈ రకంగా అడ్డుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని జనం తమ ఓటు ద్వారా తీర్పునిచ్చారు. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగిన ఊళ్ళో గులాబీ జయభేరి మోగించిన అంశం అత్యంత ప్రత్యేకమైన అంశంగా మనం చూడొచ్చు. సత్తా చాటిన మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ సంబురాలు అంటూ ఆయా నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున తమ స్థానాలను అత్యధికంగా గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా తమ సత్తాను చాటిన మాజీ మంత్రులకు సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం మీద తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీతో హోరాహోరీ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అధికార పార్టీని నిలువరించడంతో పాటుగా ప్రజా వ్యతిరేకత కూడా ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన ఉందో అది కూడా అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏకపక్షంగా ఉంటాయని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసుకున్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం నిర్వహించినా కూడా ఎక్కడ తగ్గకుండా హోరాహోరీగా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనివ్వడమే కాకుండా ఎన్నికల ఫలితాలు కూడా దుమ్ము రేపిన నేపథ్యంలోనే ఫలితాలు ఈ రకంగా వచ్చాయనే అంశం ప్రస్తుతం మనం ఈరోజు నమస్తే తెలంగాణతో పాటు అనేక పత్రికల్లో కథనాలు చూస్తూ ఉన్నాం. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. పురుగుల అన్నంపై పోలీసులకు ఫిర్యాదు అంటూ మరో కీలకమైన కథనం కనిపిస్తోంది. గురుకుల హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తమకు పురుగులు అన్నం పెడుతున్నారని చెప్పేసి ఏకంగా పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఖాకీలకు ఫిర్యాదు చేసిన సందర్భం నిన్న మనం చూసాం. అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారిన పరిస్థితి మనకు కనిపించింది. విద్యార్థులు తమకు పురుగులు అన్నం పెడుతున్నారని, కనీసం అక్కడ పారిశుద్ధ్యాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదని, కనీసం వండే పాత్రలు చేయట్లేదని, అనారోగ్యాల పాలవుతున్నామని చెప్పేసి విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ముందే తమ గోడును వెళ్ళబోసుకున్నారు. పాఠశాల తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు ఈ రకంగా రోడ్డున పడి దానికి తోడుగా ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం అనేది అత్యంత బాధాకరమైన అంశంగా ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తున్న సందర్భం. కాలినడకన ఆ విద్యార్థులంతా కూడా తమ కన్నీళ్లను చెప్పుకునేందుకు తమ కష్టం లేక ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు నిన్న. ఇది షామీర్పేట్ ప్రాంతంలో జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిత్యం నరకం అనుభవిస్తున్నామని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా వారికి సంబంధించిన సమస్యను అడిగి తెలుసుకునేందుకు అనేక ప్రశ్నలు వేసి వారంతా కూడా వివరాలు సేకరించిన సందర్భం కూడా నిన్న కనిపించింది. విద్యార్థులు ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. కలెక్టర్లకు ఫిర్యాదు చేసేందుకు కావచ్చు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వారంతా కూడా గురుకులాల నుంచి బయటకు వస్తున్న సందర్భం. అనేక మంది ఇప్పటికే అక్కడ అసౌకర్యాల కారణంగా అలాగే విషాహారం తిని
దీనికి తోడుగా ఫుడ్ పాయిజన్తో కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, ఏకంగా ఆసుపత్రిలో పాలైన సందర్భాలు కోకొల్లలుగా తెలంగాణ వ్యాప్తంగా గత రెండేళ్ల కాలంలో చూసాం. బీఆర్ఎస్ హయాంలో సన్న బియ్యంతో అన్నం పెడితే ఇప్పుడు పురుగుల అన్నం పెడుతున్న దయనీయమైన పరిస్థితులు గురుకులాల్లో నెలకొన్నాయి. ఒకప్పుడు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు కార్పొరేట్ స్థాయిలో విద్యా సంస్థలకు పోటీనిస్తూ దేశంలోని అత్యున్నతమైన విద్యా సంస్థల్లో సీట్లు సాధించే స్టూడెంట్స్ను తయారు చేసే విధంగా ఉన్న గురుకులాలు ఈరోజు నిర్వీర్యమవుతున్న పరిస్థితి. చదువు మాట దేవుడెరుగు, చివరికి కడుపు నిండా ఒక నాణ్యమైన భోజనం కూడా పెట్టే పరిస్థితి లేకపోవడం పట్ల కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందోనే భయం కూడా వారిని వెంటాడుతూ ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో వారు ఫుడ్ పాయిజన్ గురి కావడం, ఆసుపత్రిలో పాల్గొనడంతో వారంతా లబోదిబోమంటూ ఆసుపత్రులకు తరలి వస్తున్న పరిస్థితులు, ఆ దృశ్యాలు కూడా ఇటీవల మనం చూసాం. దీనికి తోడుగా ఏకంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి మరీ విద్యార్థులు ఫిర్యాదు చేసే పరిస్థితి రావడం అనేది అత్యంత బాధాకరమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తి లేదని చెప్పేసి బీఆర్ఎస్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించిన మరో అంశం కూడా మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ కథ మళ్ళీ మొదటికి అంటూ మరో వార్త. బకాయిల చెల్లింపులో అదే జాప్యం. సెప్టెంబర్లో సేవల నిలిపివేత సందర్భంగా ప్రభుత్వం నెల నిధులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మంత్రి హామీ ఇచ్చారు. అక్టోబర్ నవంబర్ నెలల్లో మాత్రం పైసా విధించలేదు, మాటిచ్చారు, మాట తప్పారు. ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో ఇక మేము ఆసుపత్రిలో ఎట్లా నడుపుకోవాలని చెప్పేసి ఆసుపత్రి యాజమాన్యాలు ఆరోగ్యశ్రీని నిలిపివేసేందుకు సిద్ధమవుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ కొనసాగింపుపై నీడలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో సమర్థంగా కొనసాగించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమ పార్టీకి సంబంధించిన గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేని పరిస్థితిని ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్త, నాడు వద్దన్న రేవంతే హోదా ఇచ్చేశారు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది సలహాదారులకు సంబంధించిన నియామకానికి సంబంధించిన అంశం. ఇది సలహాదారుల నియామకంపై హైకోర్టులో పిటిషన్, బీఆర్ఎస్ వాదన. పిల్పై రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు, వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని ఆదేశం. గతంలో ఇదే అంశంపై రేవంత్ వేసిన పిల్తో జతకు ఉత్తర్వు. కాంగ్రెస్ నేతలకు క్యాబినెట్ హోదాపై విచారణ అంటూ కాంగ్రెస్ నేతలకు క్యాబినెట్ హోదా కల్పించే అంశంపైన విచారణకు సందర్భంగా జరిగిన పరిణామం ఇది. నాడు వద్దన్నారు, ఇప్పుడు అదే అంశానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఇప్పుడు న్యాయస్థానం ముందు ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ప్రజాహిత వ్యాజ్యంపై నంబర్ కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసిన అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు మనం చూద్దాం. పల్లెల్లో గుబాలించిన గులాబీలు అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. పోటీ చేసిన ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, మద్దతు ఇచ్చిన అభ్యర్థులు అంటూ ఈ వార్త. తొలి సమరంలో ఏకంగా 1345 స్థానాల్లో సత్తా చాటారం అనేది చాలా కీలకమైన అంశంగా మనం చూస్తూ ఉన్నాం. పల్లెల్లో కాంగ్రెస్కు 56% వ్యతిరేక ఓటు. 95 ఏళ్ల వయసులో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి రామచంద్రారెడ్డి గారు అంటూ ఇంతకుముందే ఆ వార్త కూడా మనం చూసాం. దాంతోపాటు పల్లె గుండెల్లో గులాబీ అంటూ ఏ రకంగా ఈ మొత్తం ఎన్నిక జరిగింది, ఎన్నికల్లో ఏ రకంగా గులాబీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందో అంశానికి సంబంధించిన వార్త. అధికార కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ. విలేజ్ ఫైట్లో అధికార పక్షానికి ఎదురొడ్డి నిలిచిన బీఆర్ఎస్. తొలి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ గుబాలింపు. అధికారంలో ఉన్నా కూడా హస్తం పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ అంతంతే అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. రేవంత్ సర్కార్పై గ్రామాల్లో పిల్లుబికిన ప్రజా వ్యతిరేకత, మరోవైపు ప్రజాభిమానాన్ని చూరగొన్న బీఆర్ఎస్ పార్టీ అంటూ గత రెండేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక అనేక రకాల వ్యవహారాల్లో పరిపాలనను పూర్తిగా పక్కదారి పట్టించి ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన విషయంపైన, గ్యారంటీలకు పాతరేసిన అంశంపైన, దీంతోపాటు అనేక రకాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన పోరాటాల పంథాలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్న నేపథ్యంలోనే ఈ మొత్తం ఫలితాలను ప్రభావితం చేసే ఈ అంశాలన్నీ కూడా అనేది ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త కూడా మనం చూస్తున్నాం. కార్పొరేట్ల కోసమే విత్తన బిల్లు అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడిన అంశం ఇది. కేంద్రం ప్రతిపాదనలను ముమ్మాటికి కూడా తిరస్కరిస్తున్నామని ఆయన వెల్లడించారు. బడా కంపెనీలను ప్రసన్నం చేసుకునేందుకు వాటికి అనుకూలంగా మాత్రమే ఈ విత్తన బిల్లు నిబంధనలు తెరపైకి తీసుకొచ్చారు. త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తాను దీనిపైన. తప్పకుండా ఇదంతా కూడా
కార్పొరేట్ల కోసం మాత్రమే, కొమ్ము కాసేందుకు మాత్రమే ఈ విత్తన బిల్లు తీసుకొస్తున్నారు తప్ప దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు. ముందు నుంచి కూడా కార్పొరేట్ల కోసమే కేంద్రం కొమ్ము కాస్తూ ఉంది. ఇప్పటికే దేశంలోని అనేక రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ శక్తులకు వాటిని కట్టబెట్టే కుట్రలు చేస్తూ ఉన్నారు. దీనికి తోడుగా ఈ విత్తన బిల్లు వ్యవహారం కూడా కేవలం కార్పొరేట్ల కోసమే అంటూ ఆయన మడ్డిపడ్డ అంశం కూడా ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ఫార్మర్స్ ఫియర్ కాంగ్రెస్ సాదా బైనామా పుష్ అంటూ ఈ వార్త. యాంగ్జైటీ గ్రోస్ ఓవర్ స్టీప్ ఫీజ్ యాజ్ గవర్నమెంట్ ఐస్ ఓవర్ 1200 crores అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. బాటిల్ నెక్స్ గ్యాలోర్ అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్కు సంబంధించిన ఆలోచన ఏ రకంగా ఉంది, ఏ రకంగా వ్యవహారాలు నడుపుతా ఉన్నారో అంశానికి సంబంధించిన వార్త ఇది. అలాగే జీపీ పోల్స్ బీఆర్ఎస్ గెయిన్స్ ఇన్ కీ విలేజెస్ అంటూ ఏ రకంగా అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చి అనేక గ్రామాల్లో కూడా ముచ్చెమటలు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల గ్రామాల్లో, అలాగే ఇతర అనేక మంది ప్రముఖులున్న గ్రామాల్లో కూడా ఏ రకంగా పుంజుకుందో అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు.